కాంగ్రెస్ పాలనలో పంచభూతాలను దోచేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా అన్ని రంగాల్లోనూ తమ ప్రతాపం చూపిస్తున్నారు. భూములు మొదలు అన్నింటిలోనూ దోపిడీ దందా కొనసాగుతోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నాగర్ కర్నూలు జిల్లాలో దుందుబి నదిలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా దాసర్లపల్లి వద్ద హిటాచీలతో భారీ తవ్వకాలు జరుపుతున్నారు. వాగులు అక్రమంగా రోడ్లు వేసి మరీ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. వాగులో డంప్ చేసిన ఇసుక తరలింపునకు మాఫియా ఏర్పాటు చేస్తుంది. అధికారుల అండతోనే తవ్వకాలు జరుగుతున్నాయన్న స్థానికులు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ తీర్మానాన్ని అధికారులు పట్టించుకోవట్లేదు. ఫిర్యాదు చేసినా సంబంధిత శాఖలు స్పందించట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అటు ఈ అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలకు చెక్ డ్యాముల భద్రతకు ముప్పుగా మారుతుంది. వాహనాల అధిక లోడ్లతో గ్రామీణ రహదారులు ధ్వంసమవుతున్నాయి. అయితే ఫిర్యాదు చేసిన రైతులపైనే అక్రమ కేసులు పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధుల కనుసైగల్లోనే ఇసుక దోపిడీ జరుగుతుందంటున్నారు. అధికార పార్టీ నేతలే ఇసుక మాఫియాగా మారారని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు మామూలు మత్తులు జోగుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు ఆపకపోతే భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దుందుబి నది పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శేఖరాచార్య సిద్ధంగా ఉండు. శేఖరాచార్య, చెప్పండి, మొత్తానికి ఏదైతే యథేచ్ఛగా దుందుబి నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. అధికారులు చూసి చూడనట్లు కూడా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి అంశం సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి సమీపంలో ఉన్నటువంటి దుందుబి నది ఒకప్పుడు అంటే సహజ సిద్ధమైనటువంటి అందాలతో ఆకట్టుకున్నటువంటి ఈ నది ఇప్పుడు అక్రమ ఇసుక తవ్వకాలతో పూర్తిగా విలవిలలాడుతుందని చెప్పవచ్చు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇటాచీలతో భారీ ఇటాచీలతో వాళ్ళ సొంత సొత్తైనట్టు ఇసుక మాఫియా రెచ్చిపోతూ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని చెప్పేసి రైతులు దిక్కు గగ్గోలు పెడుతున్నప్పటికీ ఏమాత్రం కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతూ పెద్ద పెద్ద ఇటాచీలతో వాళ్ళ సొంత ఇలాకా అంటే సొంత జాగా అయినట్టు సొంత పట్టా భూమి అయినట్టు యథేచ్ఛగా దుందుబి నదిలో మధ్యలో రోడ్లు వేసి విచ్చలవిడిగా ఇసుకను తవ్వి డంపులు ఏర్పాటు చేసుకుని అక్రమ రవాణా కొంతకాలంగా కూడా నడుస్తా ఉంది. ఈ దాసర్లపల్లి వద్ద ఇప్పటికే ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు, గ్రామ పంచాయతీ తీర్మానం చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు, ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎవరికి ఫిర్యాదు చేసినా కానీ ఈ అక్రమ ఇసుక రవాణా ఆగడం లేదని చెప్పేసి, ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన కేసులు కూడా చేస్తున్నారని చెప్పేసి, అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి, ఇట్లా అంటే అసలు ఇంతకు అనుమతులు ఉన్నాయా, అనుమతులు లేవా అని చెప్పేసి అడిగితే అధికారులు మాత్రం అనుమతులు లేవనే చెప్తారు. కానీ అనుమతులు లేనప్పుడు అక్రమ ఇసుకను అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత కూడా సంబంధిత అధికారులు, మైనింగ్ శాఖ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, వీళ్ళంతా కూడా అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి. కానీ అదేది చేయకుండా ఫిర్యాదు ఎవరైతే చేస్తారో ఫిర్యాదు చేసిన వారిపైనే ఏదో రకంగా అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంత తతంగం జరుగుతున్నా, ఇంత యథేచ్ఛగా ఇసుక దంద జరుగుతున్నప్పటికీ అధికారులకు మళ్ళీ ఎవరైతే ఫోన్ చేస్తారో ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది, లేదంటే ఆ డంపులు దుందుబి నదిని మొత్తం కూడా యథేచ్ఛగా తవ్వి పడేస్తున్నారని ఎవరైతే ఫిర్యాదు మళ్ళీ పదే చేస్తారో వాళ్ళ ఫోన్లు కూడా అధికారులు, స్థానికంగా ఉండేటువంటి అధికారులు ఎత్తారు. అయితే మైనింగ్ కి సంబంధించి ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ వాళ్ళకి ఫిర్యాదులు చేస్తే ఫోన్లు ఎత్తడం లేదు. అయితే ఒకవేళ ఫోన్ ఎత్తిందంటే నిజంగా జరిగితే ఇప్పుడే మా సిబ్బందిని పంపిస్తాం, అది కూడా ఆపే ప్రయత్నం చేస్తామని చెప్తారు. కానీ మళ్ళీ రీప్లే ఫోన్ మాత్రం ఉండదు. రీప్లే ఫోన్ చేసినామని లిఫ్ట్ చేయరని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా స్థానికంగా అంటే కొంత ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతోనే జరుగుతుందని చెప్పేసి ఏకంగా ఇసుక మాఫియా అని చెప్తుంది. స్థానికంగా ఉండేటువంటి పెద్ద నాయకులే మాకు చెప్పారు కాబట్టి, పెద్ద అధికారులే చెప్పారు కాబట్టి మేము ఇసుక తరలిస్తున్నామని చెప్పేసి, ఇసుకను తవ్వేస్తున్నామని చెప్పేసి, రోడ్లు వేస్తున్నామని చెప్పేసి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపేమో అధికారులు ఎలాంటి అనుమతులు లేవని చెప్తారు, ఒకవైపు అభివృద్ధికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి, ఇంకా వేరే అభివృద్ధి అని చెప్పేసి ఆ పేరుతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా అక్రమంగా ఇసుక రవాణా చేయడంతో అటు భూగర్భ జలాలు అడుగంటిపోవడమే కాకుండా దాంట్లో ఉన్న బోర్లు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమవుతా ఉన్నాయి. కోట్లు వెచ్చించి ఏదైతే చెక్ డ్యాములు నిర్మించారో వాటికి కూడా
ముప్పు పొంచి ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిరంతరంగా కొనసాగినటువంటి ఈ మధ్య కాలంలో కొనసాగినటువంటి ఏదైతే ఇసుక అక్రమ రవాణా పెద్ద పెద్ద వెహికల్స్ తో రవాణా చేస్తుంటే రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. కానీ ఆ రవాణా శాఖకు సంబంధించిన అటువంటి అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడరు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉండే అటువంటి అధికారులు మరి వాళ్ళకి ఏం ఆదేశాలు ఉన్నాయో ఏమో కానీ మొత్తంగా అయితే అటువైపు చూడరు, అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజెంట్ గా నిన్న మొన్న కూడా అంటే ఒక 2-3 రోజుల క్రితం అయితే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరిగింది. మళ్ళీ ఇసుక అక్రమ రవాణా చేసి దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడానికి కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులే దాన్ని మళ్ళీ ఇప్పుడు రోడ్లు అంటే అక్రమంగా రోడ్లు వేస్తున్నారు. పర్మనెంట్ రోడ్ల మాదిరిగా వాగులో యథేచ్ఛగా వేస్తుంటే కూడా అధికారులకు కనిపించడం లేదా అని చెప్పేసి కూడా స్థానికులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అసలు వాళ్ళకి అలా ఆ రోడ్లు వేయడానికి కానీ ఆ ఇసుక తవ్వడానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, వాళ్ళకి ఎవరు ఈ హక్కు ఇచ్చారని చెప్పేసి కూడా పలు ప్రజా సంఘాల నాయకులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏమాత్రం కూడా చలనం లేదు. వాళ్ళు మొత్తంగా గ్రామస్తులైతే తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు, తర్వాత సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవటం లేదని చెప్పేసి మాకు ప్రకృతి సహజంగా ఉన్నటువంటి వనరు ఈ దుందుబి నది అని చెప్పేసి దాని ద్వారానే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి దుందుబి నది పరిసర ప్రాంతాలంతా కూడా పచ్చని పంటలతో సాగు చేసుకుంటున్న క్రమంలో ఈ ఇసుక మాఫియా రెచ్చిపోయి మొత్తం కూడా ఇసుకను కొల్లగొట్టుకొని పోతే ఇసుక వాగు ధ్వంసం కావడమే కాకుండా వాటి మీద ఆధారపడినటువంటి బోరుబావులన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయని చెప్పేసి రోడ్లు దెబ్బతింటున్నాయని చెప్పేసి అక్కడ కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి చెక్ డ్యాంలు కూడా ధ్వంసమయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి ఇంత జరుగుతున్నప్పటికీ వాళ్ళ ఇసుక మాఫియా దందా ఒకటే ముఖ్యంగా మరి ప్రజాపాలనలో భావిస్తున్నట్టుగా కనిపిస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ సీఎం సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని దాసర్లపల్లికి సమీపంలో ఉండేటువంటి ఏదైతే దుందుబి నది ఉందో ఆ దుందుబి నదికి ఆ రోడ్డు నుంచి ప్రధాన రహదారి నుంచి వాగులోకి యథేచ్ఛగా 3 రహదారులు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ముగ్గురు ఎవరైతే ఈ ఇసుక దందాకు పాల్పడతారో 3 రహదారులు ఏర్పాటు చేసుకొని 3 క్వారీలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి నుంచి లోపలికి వాగులోకి పోయే విధంగా వాహనాలు దిగబడకుండా మట్టి రోడ్లు వేసుకొని యథేచ్ఛగా వేస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాలు ఇటాచీలతో ఇసుకనంతా కూడా డంపులు చేస్తా ఉన్నారు. లారీలు మొత్తం లోపలికి వెళ్లి భారీగా తరలించకపోయేందుకు వాళ్ళు మొత్తం పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. మేము తప్పనిసరిగా ఎవరు అడ్డుకున్నా ఏది చేసినా ఎవరిని దానిపైన ఫిర్యాదులు చేసినా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇసుకను తరలిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఎవరైతే ఇసుక మాఫియా ఉన్నారో వాళ్ళు యథేచ్ఛగా చెప్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ ఇసుక మాఫియా ఏదైతే ఉందో ఈ అధికారులను అడ్డం పెట్టుకొని తర్వాత కొంతమంది అధికార పార్టీ నాయకులు అడ్డం పెట్టుకొని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారని చెప్పేసి అడిగేవారు లేకుండా చేస్తున్నారని చెప్పేసి అడిగితే అక్రమ కేసులు బనాయించి చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సీఎం సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే మరి మిగతా దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇది స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా మొత్తం అందరి కనుసైగల్లోనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మామూలు మత్తులో కొంతమంది తేలియాడుతూ ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైనా మాట్లాడితే దాని గురించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా దేనికైనా మేము వెనుకాడమని చెప్పేసి వాళ్ళకి హెచ్చరికలు కూడా వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఇసుక దోపిడీ వెనక పెద్ద మాఫియానే పనిచేస్తుందని చెప్పేసి నిజంగా కూడా కొంతమందికి ఈ ఇసుక పైన ప్రశ్నించే వాళ్ళకు ప్రాణ హాని కూడా ఉందని చెప్పేసి ఇంత జరుగుతున్నప్పటికీ మరి సంబంధిత శాఖలు సంబంధిత డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు మిన్నకుండా ఉండిపోవడం వెనక అంతర్యం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే వందలాది ట్రాక్టర్లు 100 లారీలు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా వివిధ అభివృద్ధి పనుల పేరిట తరలించారు. అభివృద్ధి పనుల పేరిట తరలిస్తే నిజంగా కూడా మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించినటువంటి రవాణా శాఖ కావచ్చు, ఇటు రెవెన్యూకి సంబంధించినటువంటి అనుమతులు కూడా ఉండాలి. ఏ అనుమతులు లేవని చెప్పేసేమో అధికారులు చెప్తారు. మరి అన్ని అనుమతులు ఉన్నట్టుగా వాళ్ళు యథేచ్ఛగా డే అండ్ నైట్ అంటే రాత్రి పగలు తేడా లేకుండా సెలవులోనే తేడా లేకుండా విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తా ఉన్నారు. ఇదే అంటే అభివృద్ధి పేరిట కొంత వరకు అక్కడ తీసుకెళ్తున్నా అని చెప్తున్నప్పటికీ మరి పక్కగా అంటే బ్లాక్ లో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనము విజువల్ ద్వారా చూడవచ్చు. పక్కగా అంటే వేరే
వ్యాపారం చేస్తా ఉన్నారు. చాలా మంది కూడా దీన్ని అమ్మి సొమ్ము శేఖరాచారి అంటే చేసుకుంటున్నటువంటి మెయిన్గా ఇక్కడ పరిస్థితి ఎవరి కనిపిస్తా ఉంది. అండదండలతోటి దందకు తెరలేపుతున్నారు వీళ్ళు అనుకోవాలి ప్రధానంగా. ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా కూడా అధికారులు అయితే అసలు వాళ్ళ మొత్తం విషయం తెలిసి ఉండి కూడా దాన్ని వైపు అయితే పట్టించుకోవడం లేదు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా యథేచ్ఛగా అంటే ఏదో సీక్రెట్ గా నడిచేటువంటి వ్యవస్థ కాదు, పట్టపగలే విచ్చలవిడిగా మా ప్రకృతి సహజమైనటువంటి దుందుబి వాగులో వాళ్ళు ఇటాచీలు అక్కడ ఏర్పాట్లు చేసుకొని పెద్ద పెద్ద లారీలు ఏర్పాటు చేసుకొని రోడ్లు ఇది మొత్తం మా సామ్రాజ్యం అన్నట్టుగా మా సొంత హక్కు అన్నట్టుగా వాళ్ళు యథేచ్ఛగా రోడ్లు విచ్చలవిడిగా పెద్ద పెద్ద రోడ్లు వేస్తా ఉన్నారు. మరి ఇంత రోడ్లు వేస్తుంటే ఇంత మైనింగ్ సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధికి సంబంధించిన మైనింగ్ సంబంధించిన సంపద ఏదైతుందో అదంతా కూడా కొల్లగొట్టి దోచుకపోతుంటే మరి అధికారులకు ఫిర్యాదులు చేస్తే కూడా మాకేంటి అంటే మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చేస్తాంలే అని చెప్తా ఉన్నారు. మరి వాళ్లకు ఎలాంటి పైన ప్రజాప్రతినిధుల ఆదేశాలు ఉన్నాయనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది ఆరోపిస్తున్నది ఏంటంటే ప్రజాప్రతినిధుల ఆదేశాలు మేరకే తర్వాత అధికారులు మిన్నకుండా ఒట్టిపోయారు, వీళ్ళందరినీ కూడా ఇసుక మాఫియా కూడా మేనేజ్ చేస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా చాలా మంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి ఒక అతనే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, పైన ప్రజాప్రతినిధి ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే మాకు ఈ ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళ ఆదేశాల మేరకే మేము ఈ ఇసుకను తరలిస్తున్నామని చెప్పేసి దానికి అధికారులకు కూడా అందరికీ పైన ఉండేటువంటి ప్రజాప్రతినిధి వాళ్ళకందరికీ కూడా చెప్పాడని చెప్పేసి కూడా ఒక ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి చెప్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఏదేమైనప్పటికీ నిజంగా కూడా యథేచ్ఛగా కొన్ని రోజులుగా కూడా ఇప్పటి వరకు అయితే కొన్ని వందల లారీలు అక్రమంగా తరలించుకుపోయారు. అయితే ఒక 2-3 రోజుల నుంచి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఏం చేస్తున్నారు వాళ్ళంటే ఈ 2-3 రోజుల నుంచి కూడా యథావిధిగా మళ్ళీ ఇసుక డంపులు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. దుందుబి నదిలో యథేచ్ఛగా రోడ్లు వేస్తా ఉన్నారు. రోడ్లు వేసి మేము ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తరలిస్తామని చెప్తాం. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీనిపైన అసలు అనుమతులు లేకుండా ముఖ్యంగా ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి ఏదైతే ఇసుక ఉందో దానికి సంబంధించినటువంటి ఎలాంటి డీడీలు కానీ ఎలాంటి డబ్బులు కానీ చెల్లించకుండానే అక్రమంగా ఇసుక తీసుకెళ్తా ఉన్నారు, దోసుకెళ్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.